ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ స్థానంలో నిలబడి అన్నీ చేయడానికి సీనయ్య నా కడుపున పుట్టాడా? సీనయ్య వాళ్ళమ్మ మాట వింటాడు, తనకు నచ్చినట్టు ఉంటాడు. అలాంటిది మనమేదో చెయ్యాలని పాకులాడి ప్రయోజనమే ఉంది? జానకి, ఎందుకు శ్రీను మీద అంత కోపం? నాకేం కోపం లేదండి. అయినా కోప్పడ్డానికి నేనేమవుతానని, నాకేం హక్కుందని. నీ మనసులో బాధ నీ మాటల్లో అర్థమవుతుంది జానకి. ఇందులో వాడి తప్పే ఉంది చెప్పు. వాడేమైనా ఈ పెళ్లి వద్దన్నాడా? ఆద్యని కాదని చారుని పెళ్లి చేసుకుంటాను అన్నాడా? లేదు కదా. శ్రీనుని మనల్ని వద్దనుకుని ఆద్య వెళ్ళిపోతుంది. మనము మన పద్ధతులు నచ్చవని ఆద్య అంటోంది. నాతో శ్రీనుని పంపిస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండిగా మాట్లాడింది ఆద్య. కొడుకులు లేని మనం వాణ్ణే మన కొడుగ్గా అనుకుని పెంచుకున్నాం. అమ్మా నాన్న అంటే మనమే అన్నంత అభిమానం చూపించాం. అలాంటిది వాణ్ణి ఆద్యతో మనం ఎలా పంపించగలం? వాడు మాత్రం మనల్ని వదిలే ఆద్యతో వెళ్ళగలడా? ఏమండి, అది వాణ్ణి దూరం చేసుకుని మనం బతకగలమా చెప్పు. ఆద్య తప్పు చేస్తే శ్రీను మీద కోపం పెంచుకోవడం ఏంటి జానకి? నాకేం కోపం లేదండి. ఉందని నీ మాటలు చెబుతుంటే లేదని నువ్వు చెబితే ఎలా? ఇందులో శ్రీను తప్పేం లేదు. ఆద్య వద్దనుకుంది. ఆద్య అందర్నీ వదులుకుని వెళ్ళిపోతుంది. లేదు, ఆచ తప్పేం లేదండి. ఆద్య తప్పు లేదా? మరి ఎవరిది తప్పు? వాడు నిజాయితీగా ప్రేమించాడు. ఆద్యనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కాని ముహూర్తం పెట్టే సమయంలో శ్రీను నాతో అమెరికా పంపిస్తేనే పెళ్లి అని అడ్డం తిరిగింది ఎవరు? మీరు మీ పద్ధతులు నాకు నచ్చలేదు అని మొహం మీదే చెప్పింది ఎవరు? నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నది ఎవరు? అన్నీ తెలిసి కూడా ఆద్య తప్పు లేదని ఎలా అంటున్నావు జానకి? చెల్లెలి కూతురు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మన బిడ్డలా పెంచుకున్న వాణ్ణి తప్పు పట్టేంత ప్రేమ ఉండకూడదు. వెళ్ళు, ఇవి తీసుకెళ్లి శ్రీనుని తయారు చేయి. మీ మాట కాదంటున్నాను అనుకోకండి. నా మనసే బాలేదు. మీరే వెళ్ళి మీ చేతులతో సీనయ్యకివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.